ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా బనగానపల్లిలో సుపరిపాలన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రోడ్లు భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కార్యాలయం నుంచి పెట్రోల్ బంకు కోడలి వరకు జరిగిన ర్యాలీ బనగానపల్లి నియోజకవర్గంలో సంవత్సర కాలంలో 560 కోట్ల రూపాయలతో అన్ని శాఖలకు సంబంధించి పనులు చేసినట్లు బీసీ జనార్దన్ రెడ్డి వివరించారు. వచ్చే 4 సంవత్సరాల కాలంలో బనగానపల్లి నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. జై చంద్రబాబు నాయుడు. నువ్వు నియోజకవర్గానికి ఏం చేసావో ప్రజలకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. 2014లో 19లో నేను చేసినటువంటి అభివృద్ధి ఛాలెంజ్ చేశాను. 19 నుంచి మళ్ళీ 24 వరకు నువ్వు చేశావు. నీ అభివృద్ధి పనులు ఛాలెంజ్ చేసి ఎక్కడ చేశావో రమ్మని చెప్తే దానికి మాట లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, మీ రాజకీయ ఉనికిలో భాగంగా ప్రజలను తప్పుదోవ పట్టడానికి లేనిపోని కూడా కుట్రలు కుతంత్రాలు జరుపుతా ఉన్నారు. అభివృద్ధికి అడ్డం తగులుతా ఉన్నారు. మీరు చేసినప్పుడు ఏ రోజు కూడా అభివృద్ధికి నేను అడ్డం రాలేదు. అదే 2014-19లో పోతే నువ్వు కోర్టుకు వెళ్ళి ఏదైతే కాసేటి నాట తాండాకి వెళ్తే ఆ దాన్ని కోర్టుకేసి కేసులు ఆపిరావు. ప్రజలు గమనించలేదనుకుంటున్నావా? ఆ రోజు నువ్వు చేసినటువంటి అరాచకాలు, నువ్వు చేసినటువంటి పాపాలు, ఆ రోజు గ్రామాలలో కుట్రజాలు పెట్టి రెచ్చగొట్టావు. ప్రతి గ్రామంలో కూడా గుంపులు తయారు చేశావు. నేను ఏ రోజు కూడా ఇప్పటికీ కూడా ప్రశాంతమైన జీవితం కావాలి, ప్రజలు నా నియోజకవర్గంలో సుఖ సంతోషాలతో ఉండాలని అంటున్నాను. ఎవరు రౌడీ ఈజం చేస్తే వాడిని మనసు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. వాళ్ళని వదిలిపెట్టేశారు గాలికి. ఈ రోజు చేసినటువంటి అన్ని ఎవిడెన్స్ ఉంటేనే పోలీసులు ప్రతి ఒక్కటి సాక్ష్యాధారాలు సేకరించి వ్యవస్థలో ఏదైతే ఉందో వ్యవస్థ ద్వారానే ఈ రోజు పోలీసు వారు కానీ అధికారులు కూడా వారికి శిక్ష వేయడం జరుగుతూ ఉంది, అరెస్ట్ చేస్తా ఉన్నాం. ఏ తప్పు చేయకుండా ఎవరిని కూడా అరెస్ట్ చేయరు. గత ప్రభుత్వంలో మీకుంది, మీకు అలవాట్లు ఉన్నాయి, మీ నాయకుడికి కూడా అలవాట్లు. ఈ రోజు కేవలం ఒక సంవత్సరం టైం ఇవ్వకుండానే మేము వస్తున్నాం, మళ్ళీ మేము వస్తున్నాం 4 ఏళ్ళు. ఏంటి వచ్చేది? ఆకలికి జైలుగా ఎక్కడికి వస్తారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. నీవు ఒక అవినీతి పరుడు. నీ అవినీతి గురించి బనగానపల్లి పట్టణమంతా తెలుసు. నీ అవినీతి తెలిసింది కాబట్టి ఏ ఒక్క బూతులో కూడా ఒక్క మెజార్టీ తెచ్చుకోలేని నువ్వు ఈ రోజు సిగ్గు శరమ లేకుండా ఈ రోజు బైకులు తీసుకొని మాట్లాడుతూ ఉన్నావు. చెప్పుదాన్ని ఏం బనగానపల్లి నియోజకవర్గంలో కేవలం 20 కోట్ల ఆసుపత్రి కట్టినానంటున్నావు. కేవలం ఇక్కడ వేస్తే 2 రోడ్లే కాదు, ఈ రోజు బనగానపల్లి నియోజకవర్గ రూపురేఖలే మారబోతున్నాయి. బనగానపల్లి పట్టణంలో ఎవరు చేయలేనటువంటి చరిత్రలో రేపు అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి ఈ యొక్క స్టేజ్ మీద సవాల్ రామిరెడ్డి గుర్తుపెట్టుకుని సవాల్ విసురుతున్నా. ఒక నకిలీ పట్టాన్ని ఇచ్చి కోట్ల రూపాయలు పాపం వారు చందాలు వేసుకొని అట్లా ఆత్మహత్య అసోసియేషన్ వాళ్ళు ఈ రోజు వారి మీద కేసు పెట్టించుకోవాల్సిన కర్మ. అదే కార్యక్రమంలో నీ పిఏ గతంలో ఉండేటువంటి వారు ఈ రోజు నీ యొక్క గతంలో ఎంపీడీ మాజీ ఆయన కూడా జైలుకు పంపించారు.